హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాము. ఈ విధంగా కుట్టడాన్ని పైపింగ్ లోడింగ్ చేయడం అని అంటారు. ఈ క్లాత్ శారీలో క్లాత్ అండి, అదే వేయమన్నారు పైపింగ్. ఈ క్లాత్ని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్కి ఎన్ని పీసులు కావాలో అన్నీ మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఈ క్లాత్ని ముక్కలన్నీ కలుపుకోవాలి. ఇలా కలుపుకుని నేనైతే క్రాస్గా కలపట్లేదండి, మామూలుగా ఇలా సమానంగా పెట్టేసి కలిపేస్తున్నాను. మనం క్రాస్గా తీసుకున్నాం కాబట్టి ముక్కలు ఇలా సమానంగా కలిపేసినా కూడా పైపింగు క్రాస్గానే బాగానే వస్తాయి. పైపింగ్ వేయటం కూడా చాలా ఈజీగా వేయచ్చు. ఇక్కడ పైపింగ్ నేను సింగిల్ పాదంతోనే వేస్తున్నానండి. ఇలా దారాన్ని ఇలా క్లాత్ మధ్యలో పెట్టుకుని ఇలా మడుచుకుని ఇలా సింగిల్ పాదంతో నేను పైపింగ్ వేస్తున్నాను. చూడండి, పైపింగ్ కుడుతున్నాను. ఇలా కుట్టుకోవాలి. సింగిల్ పాదంతోనే పైపింగ్ లోడింగ్ చేయడం చాలా నీట్గా వస్తుందండి. చిన్న మిషన్ మీద అయినా సరే ఇలా కుట్టుకోవచ్చు. ఇన్విజిబుల్ పైపింగ్ని ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. బాగా వెడల్పు లేకుండా ఇలా సమానంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది లైనింగ్ అండి. ఈ లైనింగ్ని మనం పైపింగ్ కుట్టుకోవాలి. లైనింగ్కి ఇది నేనైతే రౌండ్ మేడ తీసుకున్నానండి. రౌండ్ మేడకి ఇలా పాదం ఖర్చు పెట్టుకుని పైపింగ్ కుట్టుకోవాలి. ఇలా చాలా స్లోగా రౌండ్ తిప్పుకుంటూ కుట్టుకోవాలి. చాలా నిదానంగా కుట్టుకోవాలండి. క్లాత్ని అయితే లాక్కూడదు. మనం లైనింగ్ పైన కుడుతున్నాం కాబట్టి లాగితే మెడ సాగిపోతుంది. ఇలా లాక్కుండా చాలా స్లోగా కుట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఇలా కుట్టడం పూర్తయిందండి. ఇప్పుడు కట్ చేసుకుని చూడండి, ఇలా చాలా నీట్గా వచ్చింది. ఈ లైనింగ్కి పైన ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని మనం కుట్టుకోవాలి. పైపింగు ముందు ఒరిజినల్ క్లాత్, తర్వాత పైపింగు వైపు పెట్టుకోవాలి. లోపల ఖర్చు వైపు పైకి ఉండాలి, పైపింగు కిందకు ఉండాలి. ఈ క్లాత్ని కదలకుండా ఇక్కడ పిన్స్ పెడుతున్నాను. బిగినర్స్కి ఇబ్బంది లేకుండా ఉండిద్దని ఇలా పిన్స్ పెట్టి చూపిస్తున్నానండి. మామూలుగా అయినా పిన్స్ లేకుండా అయినా కుట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే క్లాత్ అనేది కదలకుండా కుట్టేటప్పుడు చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం పైపింగ్ కుట్టిన ఆ పైనే మనం కుట్టు పడేటట్టు చూసుకోవాలి. ఆ కుట్టు పైనే మనం ఇలా కుట్టుకుని రావాలి. దారం పైకి ఎక్కకుండా, పైపింగ్ దారం పైకి ఎక్కకుండా నిదానంగా ఇలా కుట్టుకోవాలండి. మొత్తం నీట్గా కుట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్ తిప్పుకుంటూ కుట్టుకుంటే పైపింగు చాలా నీట్గా వస్తుంది. ఇన్విజిబుల్ పైపింగు మన డ్రెస్సులకైనా సరే, బ్లౌజులకైనా, ఏ మోడల్కైనా సరే ఇలా కుట్టుకోవచ్చండి. చాలా నీట్గా ఉంటుంది. కుట్టిన తర్వాత బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా నేనైతే ప్రతిదానికి ఇలాగే కుడతానండి. కానీ ఇలా కుడితే మనం ఎక్కువ అమౌంట్ తీసుకోవచ్చు.
ఇప్పుడు ఈ పిన్స్ అన్నీ తీసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగు. ఇప్పుడు ఈ మెడ మధ్య క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఇది తిప్పి ఘాట్స్ పెట్టుకోవాలండి. ఇలా కట్స్ పెట్టుకుంటే మనం మెడ తిప్పినప్పుడు బాగా తిరిగిద్ది. ఇప్పుడు ఖర్చు ఇటువైపు ఉండాలి. మనకు చేతికి ఎడం చేతి వైపు ఖర్చు పెట్టుకుని పైన ఒక కుట్టేసుకోవాలి. ఎందుకంటే మనం పైపింగ్ కుట్టినప్పుడు క్లాత్ని మడిసి ఒక కుట్టేస్తాం కదండి, అలాగే మనం కుట్టు అనేది విడిపోకుండా ఉండటానికి ఇలా పైన కుట్టు వేసుకోవాలి. పైపింగ్ దారం పైకి ఎక్కకుండా ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం లోపల వైపు నుంచి బయట వైపుకి నెక్ని ఇలా తిప్పుకోవాలి. తిప్పుకుని గోరుతో ఇలా సాఫ్ట్గా చేసుకుంటే నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి ఇన్విజిబుల్ పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇలా చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇలా కుట్టుకుంటే బ్లౌజులు చాలా నీట్గా ఉంటాయి. బయట బ్లౌజులు కుట్టే వాళ్ళకి కూడా అమౌంట్ అనేది ఎక్కువ ఇస్తారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.